ఎంతో హెల్తీ అండ్ రుచిగా ఉండే గోంగూర పప్పు చూపిస్తాను రండి. దీనికి కావాల్సినవి పప్పు, కందిపప్పు కడిగేసి, కందిపప్పు, గోంగూర కడిగి పెట్టుకోండి. అందులో పెద్ద టమాటా, 2 పచ్చిమిరపకాయలు, అలానే పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోండి. గోంగూరకి ఏంటంటే టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే ఉంటది. కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోండి. అందులోనే సరిపడా కారం, కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ పెట్టేసుకోండి. ఈలోపు చింతపండు నానబెట్టుకోండి. గోంగూర పప్పు కదా అని చెప్పి చింతపండు వేయకుండా మానేయకండి. చింతపండు వేస్తేనే పప్పుకనేది టేస్ట్ వస్తుందనమాట. సో, కాబట్టి కొంచెం చింతపండు వేసుకోండి. ఇలానే పప్పు అయిపోయింది కదా! నీట్‌గా మెదిపేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసేయండి. చింతపండు గుజ్జు తీసేసి ఇందులో వేసేసి కొంచెం పల్చగా ఉండేటట్లు కొంచెం నీళ్ళు కూడా పోసుకోండి. ఏంటంటే ఒక 10 మినిట్స్ ఇలా మరిగించామనుకోండి, మరీ థిక్‌గా మనం ఫస్ట్ పెట్టేటప్పుడే ముద్దగా పెట్టేసామంటే అది కొంచెం చల్లారేటప్పటికల్లా బాగా ముద్దయిపోతది. అలా కాకుండా కొంచెం మనం పలచగా దించుకున్నామనంటే తినేటప్పటికి బావుంటుందనమాట. పప్పు ఎప్పుడు కూడా కొంచెం పలచగానే ఉంటే బావుంటుంది. చూడండి. ఈ విధంగా ఉంటే మనం తినే టయానికైతే కొంచెం గట్టి పడుతుంది. అలానే పోపు వేసేసుకోండి. ఇది మరిగిపోయింది కదా! మన పప్పు అనేది మరిగిపోయింది కదా! పోపు కూడా వేసుకోండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.